కాంగ్రెస్ కు పట్టులేని జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రెండో రోజు ప్రచారం కొనసాగించారు. జగన్ పై ఘాటైన విమర్శలతో కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. కడప పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డికి మద్దతుగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి జమ్మలమడుగు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. జమ్మలమడుగు, ముద్దునూరులో ఆయన ప్రసంగించారు. నేతలంతా జగన్ వెంట వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారని చిరు అన్నారు. కాంగ్రెస్ పాలనలో మేలు పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. ఎవరైతే కాంగ్రెస్ మూలంగా ఇన్నేళ్ళు లబ్ధి పొందారో, ఇన్నేళ్ళు ఫలితాలు అనుభవించారో వాళ్ళు కాంగ్రెస్ అడ్డుపెట్టుకు ఉంటారనడానికి ఈ రోజు ఈ మీటింగ్, ఈ సమావేశం, ఈ రోజు ప్రజలే వీళ్ళతో సాక్షి ఏం చెప్పాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చిరంజీవి విరుచుకుపడ్డారు. కడప ఓటర్లు విచక్షణ కలిగిన వారని, అవినీతి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన అన్నారు. షార్ట్ పీరియడ్ లో వేల కోట్లు టాటా బిర్లాలు కూడా సంపాదించలేరని, అటువంటిది యువనేత ఎలా సంపాదించారో చెప్పాలని చిరు ప్రశ్నించారు. ఆ వేల కోట్లు సంపాదించాలంటే టాటాలకి, బిర్లాలకి, అలాగే లక్ష్మీ మిత్రులకి, అన్నవారికి తరాలు పడుతుంది. అలాంటిది 9-10 సంవత్సరాల్లో అధికారం అండగా చూసుకుని ఆ దోచుకున్నది ఈ రోజు వేల కోట్లలో ఉందంటే అది అతిశయోక్తి కాదు. ప్రచారంలో చిరంజీవితో పాటు సోదరుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. జనాన్ని ఉత్సాహపరిచారు.